వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ దివ్య. నరసింహులపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ రెవెన్యూ కె వీర బ్రహ్మచారి, రెవెన్యూ డివిజనల్ కార్మికులు రైతులకు భూభారతి కొత్త ROR చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన భూభారతి చట్టం 2025 ద్వారా రైతులకు సులభతరమైన న్యాయమైన సేవలు అందుతాయని అన్నారు. ఈ చట్టంలో ఉచిత న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయని, తమ సమస్యను దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉందని, వివిధ స్థాయిల్లో నిర్ణీత సమయాల్లో దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుకు న్యాయం చేయడం జరుగుతుందని అన్నారు. భూముల సమస్య సులభంగా పరిష్కారం కోసం మార్పులు చేర్పులు వికేంద్రీకరణలు చేయడం జరుగుతుందన్నారు. గత ధోరణి పోర్టల్లో రెవెన్యూ అధికారులకు ఏమాత్రం అధికారాలు అవకాశం లేకుండా ఉండేదని తెలిపారు. నూతన చట్టంలో అనేక సౌకర్యాలు కల్పించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం త్వరలో గ్రామ సభలు నిర్వహించి రైతుల నుండి తమ సమస్యల వివరాలను సేకరించడం జరుగుతుందని తెలిపారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం గ్రామ పరిపాలన అధికారి, మండల సర్వేయర్లను నియమించుకోవడం కోసం సన్నాహాలు చేస్తుందన్నారు. తద్వారా క్షేత్రస్థాయిలో నూతన రికార్డుల నిర్వహణకు సులభతరంగా ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ CH నాగరాజు, ఎంపీడీఓ యాకయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ నరసింహమూర్తి, వ్యవసాయ శాఖ అధికారి వినయ్ కుమార్, స్థానిక డిప్యూటీ తహసీల్దార్లు సుధాకర్ తదితర సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కొత్త చట్టం రాబోతుంది వాటికి సంబంధించిన నేను కొన్ని ఇంపార్టెంట్ కీలకమైన అంశాలు చెప్తాను. దీనివల్ల మీరు ఇప్పుడు ఉన్న చట్టంలో వెసులుబాట్లు ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, వాటికి మీరే ఎట్లా ఉపయోగించవచ్చు, మీ ఊర్లో ఉన్న సమస్యలకి దీనివల్ల ఎట్లా పరిష్కారం అవుతుంది అని ఉద్దేశంతో నేను ఇప్పుడు 5 నిమిషంలో మీ అందరికీ చెప్తాను. సో ముఖ్యంగా అంతకుముందు ధర్నీ ఉన్నప్పుడు ఏదైనా దాంట్లో తప్పులు ఉంటే వాటికి సంబంధించిన సవరణ చేసే హక్కులు చాలా మినిమల్గా రెవెన్యూ సిబ్బంది దగ్గర ఉండేది. ముఖ్యంగా దీంట్లో ఏమైనా పేర్లు తప్పులు ఉంటే సివిల్ కోర్టుకి వెళ్ళే ఒక మార్గం ఉండేది. దీనివల్ల మీరు చాలా వరకు ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉన్నారు. మీరు ఎదుర్కొన్న ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి పరిగణలోకి తీసుకొని పాత దండి చట్టంలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ గమనించి ప్రభుత్వం తరఫున మనకు ఈ భూభారతి చట్టం ఏదైతే అమల్లోకి వచ్చింది, దీంట్లో కొన్ని చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. అవి ఎవరైనా గుర్తుపెడితే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం అది ఉపయోగించి దానికి ఒక పరిష్కారం మనకు సంబంధించిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన పరిష్కారం దాంట్లో ఉంది. ముఖ్యంగా మనకు ఫస్ట్ మ్యాక్సిమం అప్లికేషన్స్ చూస్తే దాంట్లో సవరణ లేదా మిస్సింగ్ ఎంట్రీస్ పైన చాలా మంది ఇప్పుడు అప్లికేషన్స్ పెడతా ఉంటారు. సో ప్రస్తుతం ఉన్న మన భూభారతి చట్టంలో ఏదైతే ఈ సవరణ చేయాలో లేదా మిస్సింగ్ ఎంట్రీస్ ఉంటాయి వాటికి సంబంధించిన ఇప్పుడు మనకు పవర్స్ ఉన్నాయి. ఆ రెవెన్యూ సిబ్బంది అవన్నీ దానికి ఇంక్లూడ్ చేయవచ్చు. దీంతో పాటు ఇప్పుడు ఈ భూభారతి చట్టంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 3 లెవెల్స్లో అంతకుముందు ఏదైనా సపోజ్ తప్పు ఎంట్రీ జరిగింది అంటే మనం సివిల్ కోర్టుకి వెళ్ళాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.